ఓకే. సో, మనం వెబ్ ఎలిమెంట్ మెథడ్స్ 15 అని చెప్పాం కదా! సో, వన్ బై వన్ చూద్దాం. గిట్ నాట్ ఇన్‌స్టాల్. సో, వెబ్ ఎలిమెంట్ మెథడ్స్ క్రియేట్ చేసాం ఆల్రెడీ. ఓకే. ఓకే. సో, ఫస్ట్ సెండ్ కేస్ మెథడ్. ఓకే. పబ్లిక్ స్టాటిక్ void main string. Okay. Retriever సో ఇది అప్లికేషన్. జస్ట్ వన్ మోర్ టైం నేను జస్ట్ రివిజన్ లాగా చేస్తాను ఈ మెథడ్స్ అన్నీ. ఇది ఆల్రెడీ చూసాం. బట్ యా డాట్ 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 మ్యాక్సిమైజ్. ఓకే. డాట్ అండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఓకే. సెండ్ కేస్ మెథడ్ ఏంటికి యూజ్ చేస్తాం? సమ్ వాల్యూని పాస్ చేయడానికి యూజ్ చేస్తాం టు సెండ్ ద వాల్యూ టు ద వెబ్ ఎలిమెంట్. సో ఇది కదా. యూజర్ నేమ్ ఓకే. ఇంకోటి ఇక్కడ కొంచెం కొత్త కాన్సెప్ట్ చెప్తాం బ్రో. ఇప్పుడు మనం ఎక్స్పాత్ అనేదాన్ని ఆ పర్టికులర్ ఎక్స్పాత్ అనేది స్ట్రింగ్ డేటా స్ట్రింగ్ టైప్ కాబట్టి మనం స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే. యూజర్ నేమ్ ఎక్స్పాత్ ఈక్వల్ టు పేస్ట్ ఇట్ సెమీకోలన్. ఇప్పుడు నేను ఈ రెఫరెన్స్ని ఇక్కడ పాస్ చేస్తాను. ఓకే. అర్థమైందా? ఎనీ డౌట్? అమృత్ బ్రో, సాయి బ్రోస్ అందరూ హలో, వినిపించలేదు నా వాయిస్? హలో.
ఓకే. సో, ఇది అర్థమైంది గదా! అని జెప్పి అడుగుతున్నా క్వెషన్ డౌట్. సో, ఇక్కడ ఎక్స్‌పాత్ అనే మెథడు ఓకే. స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. స్ట్రింగ్ టైప్. ఓకే. సో, దాన్ని నేను డైరెక్ట్‌గా పాస్ చేయకుండా స్ట్రింగ్‌లో స్టోర్ చేసుకొని దాని యొక్క రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఇక్కడ పాస్ చేశాను. క్లియర్? ఓకే. అన్‌సక్సెస్‌ఫుల్ కమాండ్ ఎగ్జిక్యూటెడ్. ఇది ఎందుకు ఇవ్వట్లేదంటే ఒక వెర్షన్ అనేది స్పెసిఫిక్ వెర్షన్ అనేది ఇది లేకపోయినా సెటప్ వర్క్ సపోర్ట్ చేస్తుంది. టెస్ట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్‌గా ఏ వెర్షన్ అనేది చూడాలి. ఓకే.
ఓకే. సో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో వాల్యూని సెండ్ చేసింది. సెండ్ కీస్ మెథడ్ యూస్ చేసి. ఓకే. సో మీకు ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి యాహ్! నెక్స్ట్ క్లిక్ మెథడ్. ఓకే. సో క్లిక్ మెథడ్. ఈ ప్లేస్‌లో క్లిక్ ఇస్తాం. ఓకే. ఇదొచ్చి జస్ట్ లాగిన్ బటన్ అనుకో. ఐడి అండ్ ఇన్పుట్. Okay, I'm just running. ఓకే. మాక్సిమైజ్ అయింది అండ్ లాగిన్ బటన్ క్లిక్ చేసింది. లాగిన్ క్లిక్ మెథడ్ యూస్ చేసి. నెక్స్ట్ ఏం మెథడ్ ఉంది? ఓకే. సో సెండ్ కీస్ అండ్ ఓకే. క్లిక్ చూసాం. క్లియర్ మెథడ్ ఎందుకోసం యూస్ చేస్తాం? టు క్లియర్ ద టెక్స్ట్ బాక్స్ వాల్యూ. సమ్‌టైమ్స్ ఏం జరుగుతుందంటే మనం అప్లికేషన్ అనేది ఆ పర్టిక్యులర్ టెక్స్ట్ బాక్స్‌లో ఓల్డ్ వాల్యూ గూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటది. సో, అప్పుడు మనం దాన్ని రిమూవ్ చేయాలంటే క్లియర్ మెథడ్ యూస్ చేస్తే రిమూవ్ అవుతది. క్లియర్ చేస్తది. క్లియర్ చేసిన తర్వాత మనం ఫ్రెష్‌గా వాల్యూ అనేది పాస్ చేసుకోవచ్చు. దానికోసం మనం క్లియర్ అనే మెథడ్ యూస్ చేస్తాం. ఓకే. సో, ఏం చేస్తానంటే ఫస్ట్ వాల్యూ సెండ్ చేస్తాను అండ్ దాన్ని మళ్ళీ రిమూవ్ చేస్తాను. ఓకే. వాల్యూ సెండ్ అయింది. అండ్ ఇక్కడ సేమ్ కాబట్టి నేను వెబ్ ఎలిమెంట్‌లో పెట్టుకుంటాను. వెబ్ ఎలిమెంట్ సో ఐ విల్ నాట్ యూజ్ హియర్ అండ్ దీనికి ఏమొచ్చి యూజర్ నేమ్ ఎలిమెంట్.
Here I'll use send keys to send the value. So I'll use something. సో అయిన తర్వాత సేమ్ థింగ్ యూస్ చేసి నేను క్లియర్ చేస్తాను విత్ హెల్ప్ ఆఫ్ క్లియర్ మెథడ్. సో ఐల్ యూస్ సమ్ దిస్ వన్ ఫ్రమ్ టెక్స్ట్ బాక్స్. ఓకే, సో డౌట్ ఉంటే అడగండి మిడిల్లో. సో నేను ప్రొసీడ్ అవుతుంటా. సో సింపుల్ మెథడ్ బట్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఇవన్నీ. సెండ్ కీస్, క్లిక్, క్లియర్, అండ్ ఈస్ డిస్ప్లేడ్, ఈస్ ఎనేబుల్డ్, అండ్ ఈస్ సెలెక్టెడ్ ఎక్కువ యూస్ చేస్తాం మనం రియల్ టైంలో మన వెరిఫికేషన్ కోసం. అండ్ గెట్ టెక్స్ట్ మెథడ్, యా గెట్ టెక్స్ట్ కూడా యూస్ చేస్తాం ఇంకా. ఇంకా రన్ అవని. నెక్స్ట్ ఏముంది, ఇవి అయిపోయినాయి. ఓకే, గెట్ సిఎస్ఎస్ వాల్యూ. ఓకే, ఇది మనం రేర్గా యూస్ చేస్తాం బట్ ఇంపార్టెంట్ మెథడ్. ఇంటర్వ్యూ పర్పస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బేసిక్గా మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఆ డామ్లో పర్టికులర్ ఎలిమెంట్కి కలర్ కానీ, సైజ్ కానీ, లైక్ ఫాంట్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, సో ఏదైనా సరే ఆ డామ్లో ఉన్న ప్రాపర్టీస్, డామ్లో ఉన్న ఆ, ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో, అట్రిబ్యూట్స్ ఉంటాయో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసుకునేది మనం గెట్ సిఎస్ఎస్ వాల్యూ యూస్ చేస్తాం. లైక్ ఫాంట్ సైజు, కలరు, ఫాంట్ వెయిట్, బ్యాక్గ్రౌండ్, ఫాంట్ ఫ్యామిలీ, సో ఇలా అనమాట. మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే అది ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ చూడండి, ఫాంట్ సైజు, ప్యాడింగ్, ఫాంట్ వెయిట్, కలరు, సో ఇవన్నీ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదానికి ఇక్కడ నేను జస్ట్ మౌస్ అవుట్ చేస్తుంటే మీకు అప్లికేషన్లో హైలైట్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఎలిమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ. ఓకే, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం రేర్ కేసు యూజ్ చేస్తాం ఈ మెథడు. బట్ మనకి ఏదైనా సంథింగ్ అప్లికేషన్లో కలర్ కోడ్, కలర్ని వెరిఫై చేయాలన్నా, చెక్ చేయాలనుకున్నా, సో ఇలాంటి నేనైతే యూజ్ చేశాను. ఓకే, నా రిక్వైర్మెంట్ అలా వచ్చింది ప్రీవియస్ కంపెనీస్లో. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ అప్లికేషన్లో సమ్ బటన్స్, సమ్ టెక్స్ట్ ఏదో ఒకటి కానీ దానికి పర్టికులర్ కలర్ అనేది రావాలి. సో ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా లేదా అని చెక్ చేయడం కోసం ఈ పర్టికులర్ మెథడ్ యూజ్ చేసి, ఓకే దీనికి వచ్చిన నెంబర్ ఇదేంటి ఆర్జీబీ నెంబర్ అంటారు. ఓకే, సో దీన్ని మనం మళ్ళీ వచ్చిన నెంబర్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న నెంబర్ కలర్ని ఈ నెంబర్ ఫార్మాట్లోకి చేంజ్ చేసుకొని ఆర్జీబీ టైప్లోకి మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే 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 చూస్తలేదా, ఇక్కడ చూస్తే ఎంటర్ టెక్స్ట్, దీని తర్వాత ఏం యూస్ చేస్తాను నేను, క్లియర్ ద టెక్స్ట్ ఫ్రమ్ టెక్స్ట్ బాక్స్. ఓకే, వాల్యూని సెండ్ అయింది. ఈ క్లియర్ మెథడ్ యూస్ చేస్తాం కాబట్టి క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ గెట్ సిఎస్ఎస్ వాల్యూ. ఇది కొంచెం ఫోకస్డ్గా చూడండి. సో మీరు ఏదానికైనా తీసుకోవచ్చు, ఎనీ ఎలిమెంట్. ఓకే, సో దీన్ని నేను ఎక్స్పాత్ తీసుకుంటా. దీని క్లాస్ ఉంది బట్ ఐ కెన్ గో విత్ ద టెక్స్ట్. ఓకే, ఐ విల్ గో విత్ ద టెక్స్ట్.
and this is TD. Yeah, next path is valid. You can see one of one. I'll keep here, and this is a important note. So వేరియబుల్ నేమ్ ఎప్పుడు క్యామల్ కేసులో ఉండాలి. ఇంపార్టెంట్ నోట్ XPath. Okay, I'll use here. Okay, dot. There is a method called get CSS value, and it is expecting some string argument. ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ ఫాంట్ సైజ్ ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటా. దీన్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తా. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ఎలిమెంట్ కనెక్ట్ అయ్యి, ఓకే, సో ఈ పర్టికులర్ మెథడ్ హెల్ప్ తీసుకొని మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తామో ఫాంట్ సైజ్ అని, సో ఆ పర్టికులర్ డామ్లో ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఈ ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ ఉందంటే, ప్రాపర్టీ నేమ్ ఉందంటే, దానికి ఏదైతే వాల్యూ అజైన్ అయిందో ఆ వాల్యూ అనేది మనకు చూపిస్తుంది. Okay, so we'll store in string font size value. So I'll use this here. I'll append here. I'll just run it. సో కలర్ ఉంది, పాయింట్ వెయిట్ ఉంది, ఇంకేముంది, ప్యాడింగ్ ఉంది. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ ఉంది. బ్యాక్గ్రౌండ్ I close these things. ప్రోస్ ఫాలో అవుతున్నారు కదా. హలో, ఓకే, బ్రౌజర్ లాంచ్ అవుతుంది. సో అయిన తర్వాత ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ నోట్ అనే టెక్స్ట్కి, వెబ్ ఎలిమెంట్కి ఏదైతే మనం అక్కడ ఆర్గ్యుమెంట్ ఇచ్చామో, ఏంటి ప్రాపర్టీని ఏమేమి ఇచ్చామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. సో ఐ జస్ట్ చెక్ ఫాంట్ సైజ్ 16 పిక్సెల్. ఇదే కదా ఉంది అప్లికేషన్లో కూడా, ఇక్కడ 16 పిక్సెల్ సేమ్ థింగ్ వచ్చిందా. అలా మన రియల్ టైంలో యూజ్ చేయం, బట్ జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ ఆ కాన్సెప్ట్ తెలుసుంటే చాలు. సో బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ డామ్లో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రాపర్టీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో, వెరిఫికేషన్కి ఏదైనా ఉంటే అప్పుడు మనం ఈ గెట్ సిఎస్ఎస్ అనే మెథడ్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, and same thing I'll go with the wait. I'll keep this in web element so that I can use same web element. Web element I can't use here.
and important net, yeah, this one I should keep here, and this is element, I can pass it here. Okay, yeah, good. ఓకే, ఫాంట్ సైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ప్యాడింగ్. ఓకే, ప్యాడింగ్ చూద్దాం. ఇవంతా హెచ్టిఎంఎల్ డెవలపర్స్ యూస్ చేస్తారు. సిఎస్ఎస్ క్యాస్కటింగ్ స్టైల్ షీట్ కాన్సెప్ట్ మొత్తం అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఫ్రంట్ ఎండ్లో. ఓకే, ప్యాడింగ్. అండ్ okay, wait, I'll just write everything, then we'll go for execution. Padding, and what else? Font weight. Font weight. Okay, and color. సో ఎగ్జాక్ట్గా ఆ ప్రాపర్టీ నేమ్ పాస్ చేయాలి. ఇక్కడ డామ్లో ఎలా అయితే ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే పాస్ చేయాలి, లేదంటే యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఫాంట్ వెయిట్ పెట్టాం, కలరు, ఫాంట్ సైజ్ ఉంది, ఫాంట్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్. ఓకే, ఈ టూ థింగ్స్ చూద్దాం. ఓకే, ఓకే, సో ఐ జస్ట్ డీబగ్ చేసి చూద్దాం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదో. సో డీబగ్ బ్రేక్ పాయింట్ ఇక్కడ ఇవ్వాలి, రైట్ క్లిక్ ఇచ్చి డీబగ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, రన్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్. ఓకే, బ్రౌజర్ లాంచ్ అయింది. యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత మ్యాక్సిమైజ్ అవుతుంది. మ్యాక్సిమం అయిన తర్వాత మనకి డీబగ్ వస్తుంది, బ్రేక్ పాయింట్. ఇక్కడ చూడండి కలర్ కోడ్ మారింది, హైలైట్ అయింది. ఓకే, సో ఫాంట్ సైజ్
ఇది స్టెప్ ఓవర్ ఇవ్వాలి. ఇవన్నీ డీబగ్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి మనకి 16 పిక్సెల్ సేమ్ వాల్యూ ఇక్కడ పాస్ అవుతుంది సిస్ అవుట్లోకి. నెక్స్ట్ ప్యాడింగ్ ఇక్కడ ఏముంది 10 పిక్సెల్, ఇక్కడ ఎగ్జాక్ట్లీ సేమ్ 10 పిక్సెల్. ఓకే. అండ్ ఫాంట్ వెయిట్ ఎంత ఉంది ఇక్కడ, బోల్డ్. ఓ వెయిట్, ఫాంట్ వెయిట్ బోల్డ్. ఓకే, సంథింగ్ ఇది మిస్ మ్యాచ్ అవుతుంది. దట్స్ ఓకే. బట్ ఫాంట్ వెయిట్ వచ్చి మన నంబర్స్లో ఉంటుంది కదా, ఫాంట్ వెయిట్ సైజు అది. ఫాంట్ సైజ్ వాల్యూ. ఓకే, యా. సో నెక్స్ట్ కలర్ ఎంత, ఆర్జీబీఏ 153001. ఓకే. సో దీనికి సంబంధించింది ఆర్జీబీ నెంబర్ అయితే వస్తుంది. దట్స్ ఫైన్. ఇక్కడ వచ్చి ఫాంట్ ఫ్యామిలీ వచ్చి ఇదంట. వర్ధన. ఓకే, ఇక్కడ వర్ధన. ఇది ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్, సో అక్కడైతే చూపించట్లేదు, బట్ ఏదో బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది కదా. యా, ఈ బ్యాక్గ్రౌండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేస్తున్నాడు. ఆ పర్టికులర్ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ అనేది యూస్ చేస్తా అంటే ఇదంతా కలర్ కోడింగ్. ఓకే. సో జస్ట్ సిఎస్ఎస్ వాల్యూ యూస్ చేసి మనకి ఆ డామ్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇచ్చి ఆ ప్రాపర్టీస్కి ఉన్న వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మెథడ్ యూజ్ అవుతుంది. సంథింగ్ ఏదైనా వెరిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు, లైక్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫాంట్ ఫ్యామిలీ కానీ, కలర్ కానీ, వెయిట్ కానీ, సైజ్ కానీ, సంథింగ్ అలా మీకు ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు. రేర్ కేస్, బట్ ఇంటర్వ్యూ పర్పస్కి అయితే ఇది ఇంపార్టెంట్, అడుగుతారు. ఓకే. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆల్రెడీ చూసాం కదా. ఓకే, ఫైండ్ ఎలిమెంట్ వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాను. మోర్ దెన్ వన్ ఎలిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ఎలిమెంట్స్కి వెళ్తాం. సో ఇది మనం ఒకసారి ఇదివరకు యూస్ చేసారు, గుర్తులేదు నాకు. యా, ఫైండ్ ఎలిమెంట్స్ వచ్చి ఈ డ్రాప్ డౌన్ సెలెక్షన్స్కి, సో సమ్ మోర్ దెన్ వన్ వాల్యూ ఉన్నప్పుడు అలాంటి కాంబినేషన్కి యూస్ చేస్తాం. దట్స్ ఓకే. ఈ మెథడ్ అనేది చూద్దాం ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు గెట్ టెక్స్ట్ ఎందుకు యూస్ చేస్తాను అని చెప్పాను నేను. ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఆ పేజ్లో ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అనేది మనకి క్యాప్చర్ చేస్తాం, దాన్ని వాల్యుయేషన్ చేసుకోవచ్చు గెట్ టెక్స్ట్ అనే మెథడ్ యూస్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే వెబ్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఇది ఇప్పుడు అది యూస్ చేసాం, ఇది. ఎందుకంటే దానికి వాల్యూని మనం గెట్ చేసి చూద్దాం. మనకి ఏం రావాలి ఇక్కడ, గెట్ టెక్స్ట్ యూస్ చేస్తే ఇంపార్టెంట్ నోట్ అని రావాలి. గెట్ టెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఇది. సో ఓకే, రిమైనింగ్ అంతా తీసేస్తా. సో ఇది నాది ఎలిమెంట్ రెఫరెన్స్ గెట్ టెక్స్ట్ అండ్ ఈ గెట్ టెక్స్ట్ మెథడ్ అనేది ఇక్కడ చూడండి, రిటర్న్ టైప్ వచ్చి స్ట్రింగ్. సో స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటాం అండ్ వాల్యూ ఈక్వల్ టు this, and I can use sums out. మీకు చెక్ చేసుకోవాలంటే కండిషన్ రాసి కూడా చెక్ చేసుకోవచ్చు. It's up to you. Okay, yeah, let me run.
ఓకే. గెట్ అట్రిబ్యూట్ చూసాం. గెట్ ట్యాగ్ నేమ్ అండ్ గెట్ లొకేషన్, గెట్ సైజు ఇది డిస్ప్లే చూసాం. ఈజ్ ఎనేబుల్డ్, ఈజ్ సెలెక్టెడ్. ఓకే. సో చూసి ఇగ్నోర్ చేస్తాను ఇంకా. గెట్ అట్రిబ్యూట్ చూసాం. గెట్ ట్యాగ్ నేమ్ చూద్దాం ఇది అయ్యాక. ఓకే. ఓపెన్ అయింది. ఓ, ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. యా. ఓకే. సో ఈమెయిల్ ఇచ్చి ఇక్కడ మనం వాల్యూని పాస్ చేస్తాం. లెట్ మీ సీ. ఓకే. ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అప్లికేషన్లో మనకు కనిపిస్తున్న టెక్స్ట్ అనేది ప్రింట్ అయింది. సో ఇంతే. సో సంథింగ్ మనం వెరిఫై చేసుకోవాలంటే స్ట్రింగ్లో స్టోర్ చేసుకొని ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసుకొని వెరిఫై చేసుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ వాల్యూ చెక్ చేయాలనుకుంటే. అండ్ నెక్స్ట్ వన్ గెట్ ట్యాగ్ నేమ్. ఓకే. సో సేమ్ ఎలిమెంట్ తీసుకుంటాను అండ్ ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ట్యాగ్ ఏముంది, టీడీ ఉంది. సో మనకి టీడీ అనేది అవుట్పుట్ రావాలి. లెట్ మీ సీ. గెట్ టు ట్యాగ్ నేమ్. సో ఇవన్నీ ఒకేసారి యూస్ చేస్తామంటే యూస్ చేయము. మనకి రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఎక్కడైతే యూజ్ అవుతుందో అప్పుడు దాని యూజ్ మనకు తెలుసు కాబట్టి అప్పుడు ఆ మెథడ్స్ అనేది యూస్ చేస్తూ వస్తాం అంతే రియల్ టైంలో. ఓకే. సో గెట్ ట్యాగ్ నేమ్ స్ట్రింగ్. ఓకే. స్ట్రింగ్లో స్టోర్ చేస్తాను ట్యాగ్ నేమ్ అండ్ యూ కెన్ పాస్ హియర్. లెట్ మీ రన్. పాతలో ఏమి ఇస్తాం మనం, ఈ పర్టికులర్ దీనికి టీడీ ఉంది కాబట్టి డామ్లో టీడీ అనేది రావాలి. లెట్స్ సీ. ఎగ్జిక్యూషన్కి టైం తీసుకుంటుంది ఇది. ఓకే. ఓకే. ఎక్స్పెక్టెడ్ ఏదైతే ఉందో డామ్లో అదే వచ్చింది. ఇది ట్యాగ్ నేమ్. ఓకే. నెక్స్ట్ సో గెట్ లొకేషన్ ఏం చెప్తున్నట్టు గెట్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ లొకేషన్ ఆఫ్ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్. సో ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఎక్స్ యాక్సిస్ ఏముంది, వై యాక్సిస్ ఏముంది అనేది మనం గెట్ చేయాలంటే గెట్ లొకేషన్ మెథడ్ యూస్ చేస్తాం. ఇది రేర్గా యూస్ చేయము, బట్ వెబ్ ఎలిమెంట్ మెథడ్స్లో వన్ ఎలిమెంట్ కాబట్టి మేబీ ఇంటర్వ్యూ పర్పస్లో అడిగితే సో వీ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్. ఓకే. గెట్ లొకేషన్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తా, ఇది నా ఎలిమెంట్ డాట్
గెట్ లొకేషన్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దీని యొక్క రిటర్న్ టైప్ ఏంటి? పాయింట్. సో పాయింట్ అనేది దీనికి రెఫర్ అవుతుంది. సో మనం అందుకే మనకి ఎర్రర్ వచ్చేసింది చూడండి. రిక్వైర్డ్ టైప్స్ ప్రొవైడెడ్ పాయింట్, బట్ మనం ఇచ్చిండేది స్ట్రింగ్ ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్ట్రింగ్ని జస్ట్ పాయింట్ లాగా మార్చుకుంటాం. పాయింట్ పీ క్యాపిటల్. జస్ట్ ఇంపోర్ట్ చేస్తాం. ఇది వచ్చి పాయింట్. సో జస్ట్ రిమూవ్ డాట్ గెట్. మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, గెట్ ఎక్స్ అండ్ గెట్ వై. సో ఇప్పుడు రిటర్న్ టైప్ వచ్చి ఇంటీజర్, సో నెంబర్స్లో వస్తుంది కాబట్టి. సో ఐ జస్ట్ స్టోర్ ఇట్ ఇన్ ఇంట్ డేటా టైప్ ఎక్స్ అండ్ int y equal to point dot get y. So I'll just print both. Okay, so I'll just use x. Okay, I'll just run it. సో నెక్స్ట్ టైం మెథడ్ ఉంది గెట్ సైజ్. ఏం చెప్తున్నాడు, పర్టికులర్ ఎలిమెంట్కి ఆ సైజ్ అనేది గెట్ చేయాలి. లైక్ హైట్ వెయిట్ గెట్ చేయాలనుకున్నట్లయితే మనం గెట్ సైజ్ అనే మెథడ్ యూస్ చేస్తాం. యా చూద్దాం ఇదవని. సో నేను ఒక వెబ్ ఎలిమెంట్ తీసుకుని ఇవన్నీ చెక్ చేస్తున్నాను, బట్ మీరు యూ కెన్ ట్రై విత్ డిఫరెంట్ వెబ్ ఎలిమెంట్స్ ఆన్ ద వెబ్ పేజ్. ద సేమ్ వెబ్ ఎలిమెంట్ మెథడ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇట్ ఈస్ డన్. ఓకే, యూ కెన్ సీ హియర్ లొకేషన్ ఆఫ్ x is 809, లొకేషన్ ఆఫ్ ఓకే బోత్ అయ్యి. ఓకే ఫైన్. ద y వచ్చి 333. సో మనం ఎక్కడ యూస్ చేయం కానీ, బట్ జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్కి సపోజ్ అడిగితే జస్ట్ ఆన్సర్ ఇవ్వాలంతే. రియల్ టైంలో ఎక్కువ అయితే యూస్ చేయము. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను, గెట్ సైజ్. సో ఇక్కడ నేను గెట్ లొకేషన్ రీప్లేస్లో గెట్ సైజ్ యూస్ చేస్తాను. గెట్ సైజ్ ఇక్కడ చూడండి, మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది డైమెన్షన్. సో డైమెన్షన్లో మనం స్టోర్ చేస్తాం. డైమెన్షన్ అండ్ లైక్ ఇది హైట్ వెయిట్ గెట్ చేసుకోవచ్చు. దాని యొక్క వెబ్ ఎలిమెంట్ యొక్క హైట్ వెయిట్ చూద్దాం. దీంట్లో ఏం మెథడ్ ఉందో, డాట్
get height and డాట్ గెట్ విడ్త్ రెండు ఇంట్ టైపు ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనం స్టోర్ చేసాం. ఇట్ ఈస్ సైజ్ ఆఫ్ హైట్. వచ్చి విడ్త్. ఓకే, లెట్ మీ రన్. సో అండ్ ఇది డిస్ప్లేడ్ ఆల్రెడీ చూసాం. ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది పేజ్లో డిస్ప్లే అయిందా లేదా, ప్రెజెంట్ అయిందా లేదా చెక్ చేయడం కోసం డిస్ప్లేడ్ యూస్ చేస్తాం. డిస్ప్లేడ్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్కి ఏ డేటా టైప్ అంటే బూలియన్ డేటా టైప్ స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. అండ్ యా, ఇది మనం ప్రాక్టికల్ చూద్దాం. సో ఈజ్ ఎనేబుల్డ్ వచ్చి ఆ పర్టికులర్ ఎలిమెంట్ టెక్స్ట్ బాక్స్. బేసిక్గా మనం ఎనేబుల్డ్ డిజేబుల్డ్ చెక్ చేసేది ఎక్కువ టెక్స్ట్ బాక్స్కి బటన్స్కి యూస్ చేస్తుంటాం. సో మనం టెక్స్ట్ బాక్స్ చెక్ చేద్దాం వెదర్ టెక్స్ట్ బాక్స్ ఎనేబుల్డ్లో ఉందా లేదా. సో ఎనేబుల్లో ఉంది అంటే మనకు ట్రూ వస్తుంది, లేదా డిజేబుల్ అంటే ఫాల్స్ వస్తుంది. సో ఎనేబుల్ అయినప్పుడు మనం వాల్యూ అనేది ఎంటర్ చేసుకోగలం, వాల్యూ అనేది పాస్ చేయగలం. పాస్ చేసిన వాల్యూ అనేది సెండ్ కేస్ మెథడ్తో యూస్ చేస్తాం. అండ్ ఆ వాల్యూ అనేది ఆ టెక్స్ట్ బాక్స్లో అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి సైజ్ ఆఫ్ హైట్ వచ్చి 39 అండ్ విడ్త్ వచ్చి 540. ఓకే, ఆ పర్టికులర్ ఎలిమెంట్కి హైట్ ఎంత 39 ఉంది, 540 ఉంది విడ్త్. ఓకే, జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్ మాత్రం చూసుకోండి, రియల్ టైంలో అస్సలు యూస్ చేయము. నెక్స్ట్ ఈజ్ ఎనేబుల్డ్. సో నేను టెక్స్ట్ బాక్స్ తీసుకుంటా, సెండ్ కేస్ మెథడ్ ఉంది కాబట్టి. సో ఆ సెండ్ మన టెక్స్ట్ బాక్స్ ఎనేబుల్లో ఉందా లేదా డిసేబుల్ అని చెక్ చేస్తాం. ఎనేబుల్ అండ్ ఇక్కడ డాట్ ఈస్ ఎనేబుల్డ్. సో దీన్ని మనం ఏం చెప్పాను, బూలియన్లో స్టోర్ చేస్తాను. ఇస్ ఇక్కడ నేను పాస్ చేస్తాను, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తే చూస్తాం. ఓకే, ఐఎమ్ జస్ట్ ట్రిగరింగ్. సో ఇప్పుడు ఆ యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ అనేది ఎనేబుల్ ఉంది కాబట్టి మనం ఈ వాల్యూ అనేది సెండ్ చేయగలుగుతున్నాం. సో మనకి ట్రూ అనేది రావాలి. ఓకే, బట్ ఎనేబుల్ అనే మెథడ్ సమ్ టైమ్స్ వర్క్ కాకపోవచ్చు, బట్ విల్ సీ. అండ్ నెక్స్ట్ ఈ సెలెక్టెడ్ అనేది ఆ పర్టికులర్ ఏదైనా సరే ఒక డ్రాప్ డౌన్ కానీ చెక్ బాక్స్ కానీ రేడియో బటన్స్ కానీ చెక్ అయిందో చెక్ చేసుకోవడానికి కోసం చూస్తాం. సపోజ్ ఆల్రెడీ చెక్ అయిందంటే, సెలెక్ట్ అయిందంటే మనకి ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. సో ఈ పర్టికులర్ మెథడ్ అనేది నేను డ్రాప్ డౌన్ కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది అప్లికబుల్ ఈ పర్టికులర్ మెథడ్ అప్లికబుల్ ఏదానికంటే రేడియో బటన్ ఆ డ్రాప్ డౌన్కి ఆ చెక్ బాక్సెస్కి ఏవైతే మనం చెక్ చేస్తుంటామో, లైక్
డ్రాప్ డౌన్ సెలెక్షన్ గానీ, లేదా రేడియో బటన్ సెలెక్ట్ చేయడం గానీ, లేదా చెక్ బాక్స్‌ని చెక్ చేయడం గానీ. సో, ఇలాంటి సినారియోస్‌లో ఆల్రెడీ చెక్ అయిందా లేదా, సెలెక్ట్ అయిందా లేదా చెక్ చేయడం కోసం ఈ సెలెక్టెడ్ మెథడ్ యూజ్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ కరెంట్ పొజిషన్ చూసుకొని, స్టేటస్ చూసుకొని మనం సెలెక్ట్ చేయాలా లేదా సెలెక్ట్ చేయకూడదా అనేది మనం కండిషన్ రాసుకొని వెళ్తాం. సో, ఇది డ్రాప్ డౌన్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే. సో, యూజర్ నేమ్ టెక్స్ట్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎనేబుల్. ఎందుకంటే ఎనేబుల్ ఉంది కాబట్టి మనం వాల్యూ అనేది సెండ్ చేయగలుగుతున్నాం ప్రతిసారి సెండ్ కేస్ మెథడ్ యూస్ చేసినప్పుడు. సో, దానికి ట్రూ అనేది రిటర్న్ చేయాలి. విల్ సీ. ఓకే. లెట్ మీ గో టు దిస్ వన్. ఇది చూడండి, ఎనేబుల్డ్ వాల్యూ ఇస్ ట్రూ. ఓకే. సపోజ్ డిజేబుల్‌లో ఉందంటే మనం ఎంటర్ చేయలేము అనే స్టేజ్‌లో ఉందంటే, పొజిషన్‌లో ఉందంటే మనకు ఫాల్స్ వస్తది. డిజేబుల్ ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. ఓకే. ద లాస్ట్ వన్ సబ్మిట్ మెథడ్. సో, బేసిక్‌గా సబ్మిట్ అనేది ఒక క్లిక్ లాగా వర్క్ అవుతది. ఎప్పుడు ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి టైప్ అనేది సబ్మిట్ ఉన్నప్పుడే మనం యూజ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్. లాగిన్‌కి అట్రిబ్యూట్ అనే టైప్ ఉంది, సబ్మిట్ ఉంది. సో, నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ క్లిక్ బదులు నేను సబ్మిట్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు క్లిక్ చేయడానికి. ఓకే. లెట్స్ సీ. And I'll just wait. I don't require multiple times send keys. And I'll use password, or I'll use this way, the same format. And input వచ్చి password. And I need one more element to click on the login button. Here I can use submit button directly instead of click method. And దీనికి ఏముంది ఐడి అనేది చూద్దాం. లాగిన్. సో I can use directly login. Small or capital or by confusion. Okay, login, submit. So out. Click on login button with help of submit method. ఓకే. యా, సింపుల్. ఓన్లీ సబ్మిట్ మెథడ్ యూస్ చేసి ఇది మామూలుగా అయితే మనం క్లిక్ యూస్ చేయాలి. బట్ ఆ టైప్ అనేది పర్టికులర్ ఎలిమెంట్‌కి టైప్ అనేది అట్రిబ్యూట్ అనేది టైప్ ఉంది అండ్ వాల్యూ కూడా సబ్మిట్ ఉంది కాబట్టి నేను సబ్మిట్ మెథడ్ యూస్ చేస్తున్నా. విల్ సీ క్లిక్ చేస్తున్నా లేదో చూద్దాం. యాహ్! సో, దీంతో మనకి వెబ్ ఎలిమెంట్ మెథడ్స్ అనేది కవర్ అయినాయి. సో, పెండింగ్ వచ్చి ఫైండ్ ఎలిమెంట్స్ అండ్ ఈ సెలెక్టెడ్ అనేది నేను ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఏదైతే యూస్ చేస్తామో ఎగ్జాక్ట్‌గా అప్పుడు మనం ఈ 2 మెథడ్స్ చూద్దాం.
ఓకే. వెబ్‌సైట్ ఓపెన్ అయింది. ఐ మీన్ బ్రౌజర్ ఓపెన్ అయింది. యూఆర్ఎల్ ఎంటర్ అవ్వాలి. మాక్సిమైజ్ అవ్వాలి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. సో, లాగిన్ అయింటే సబ్మిట్ మెథడ్ అనేది వర్క్ అయినట్టు. యాహ్! మేబీ సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. బట్ క్లిక్ అయితే అయింది. అందుకే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే. ఫైన్. సో, ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో, నేను రికార్డింగ్ అయితే పంపిస్తాను. గో త్రూ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్తాను. సో, ఇప్పుడు లాస్ట్ సబ్మిట్ మెథడ్ అనేది క్లిక్ అయితే లాగిన్ అయితే క్లిక్ అయింది. అందుకే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకేనా? యాహ్! బట్ ఏదో సమ్ ఇష్యూ ఉన్నట్టుంది లాగిన్‌తో. బట్ లాగిన్ పైన అయితే క్లిక్ చేసింది. ఓకే. యాహ్! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. గుడ్ నైట్. యాహ్! థ్యాంక్ యూ.